ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वपदान्तिकम्। नमामो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని భక్త ధ్రువుని భగవద్ధామ గమనములో రెండవ భాగాన్ని మనము చర్చించుకుందాం. ఇంతకు ముందు మనం మొదటి భాగాన్ని చర్చించుకున్నాం మనము. ఇప్పుడు మనము రెండవ భాగాన్ని చర్చించుకుంటున్నాం మనం ఈ రోజున. ఎప్పుడైతే ధ్రువుడి యొక్క సోదరుడు, అంటే ధ్రువుడి యొక్క సవతి తల్లి యొక్క కుమారుడు, అతన్ని అక్కడ యక్షులు ఆయన్ని సంహరించారు. అది తెలుసుకున్నటువంటి ధ్రువుడు మరి ఎంతన సోదరుడు కాబట్టి మరి వెళ్ళి వాళ్ళతో యుద్ధాన్ని ప్రారంభించాడు. ధ్రువుడు ఒక్కొక్కసారి 3 బాణాలను ప్రయోగిస్తూ యక్ష సంహారం ఆరంభించాడు అనమాట. యక్షులు ధ్రువుని యొక్క పరాక్రమం మెచ్చుకున్నారనమాట. తరువాత వారు ఇంకా ఎంతో ఉత్సాహంతో ఒకేసారి అందరూ కలిపి ఆయుధ ప్రయోగం చేసి తమ శస్త్రాస్త్ర వర్షంతో ధ్రువుని కప్పివేశారు. కానీ ఎవరు కూడా ధ్రువుణ్ణి ఓడించలేకపోయారు. ధ్రువుని యొక్క తాకిడికి యక్షులు ఎక్కడో నిలవలేకపోయారు. అందరూ కూడా సింహంచే ఓడిపోయిన ఏనుగులాగా పరుగులు పెట్టారనమాట. అందరూ పారిపోగా ధ్రువుని ముందు ఎవరూ కూడా కనిపించలేదు. ఇంతలోగా యక్షమాయ ఆరంభమైంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మీరు చెప్పండి, అందరూ కూడా చెప్పండి. పరం విజయతే పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శ్రీకృష్ణ సంకీర్తనం. నిరంతరం ఎవరైతే భగవన్నామ జపం చేస్తారో విజయం వారిదే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మనకి ఆచార్యులు చెప్తున్నారు. అలాగే మనము ప్రహ్లాదుని చూసి ధ్రువుని చూసి మనం తెలుసుకోవచ్చు. అలాగే మనకు కూడా అనుభవం జరిగే ఉంటుంది. ఒకసారి ఆలోచన చేస్తే ఏంటిది? పరం విజయతే శ్రీకృష్ణ
భక్తి సంకీర్తనం. సంకీర్తనం. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కూడా యుద్ధం చేయడు, కానీ చేయవలసిన సమయం వస్తే గనక భగవంతుడు ఆజ్ఞాపిస్తే అర్జునుడు లాగా అతనికి యుద్ధం చేస్తే విజయము భక్తుడిదే. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడున్న బట్టి కుటుంబాలలో కానీ అలాగే బయట సమాజంలో ఉన్నటువంటి భక్తులకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సహజంగా వస్తూ ఉంటాయి భక్తులకి. ఈ సమాజము ఈ కలి ప్రభావం వల్ల రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వాలు, ఇంట్లో కూడా భక్తికి తల్లి సహకరిస్తే తండ్రి సహకరించదు, భర్త సహకరిస్తే భార్య సహకరించదు. మరి పిల్లల బాగా భక్తి చేస్తే పెద్దలు ఒప్పుకోరు, పెద్దలు బాగా భక్తి చేస్తే పిల్లలు సహకరించరు. ఇటువంటి రకరకాల అన్ని చూస్తున్నాం మనం. దీనికి మన ఆచార్యులు ఏం చెప్తారో సమాధానం అంటే, ఎవరికైతే భౌతికమైన కోరికలు లేకుండా మనసులో ఇంచింతైనా ఒక ధ్రువుడులాగా లేకపోతే ఒక ప్రహ్లాదులాగా, ఒక మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య హిజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులాగా ఎవరైతే ఇంచంత కూడా కించంత కొద్ది కూడా ఏమాత్రం భౌతికమైన కోరికలు లేకుండా గనక భక్తి చేస్తే శత్రువులు కూడా మిత్రులైపోతారు. అలాగే యుద్ధంలో కూడా విజయాన్ని సాధిస్తారు. యుద్ధం అంటే ఏంటి? ఈ కలికాలంలో మాయమి యుద్ధం చేయడమే. మాయ ఎలా వస్తుంది అంటే, కలియుగంలో కుటుంబ సభ్యుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, కొన్ని సందర్భాల్లో తండ్రి ద్వారా, కొన్ని సందర్భాలు తల్లి ద్వారా, కొన్ని సందర్భాలు అన్నదమ్ముల ద్వారా ఈ మాయను వస్తుంటుంది అనమాట. మనం యుద్ధం ఎవరి మీద చేయాలంటే మాయ మీద యుద్ధం చేయాలి. యుద్ధం ఎలా చేస్తామంటే, మనకు కత్తి పట్ట అవసరం లేదు, మన చేతిలో పెద్ద అస్త్రం ఉంది. గురుదేవులు ఇచ్చారు మనకు అస్త్రం. ఏంటి అస్త్రం చెప్పండి? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపం చేస్తూ ఉంటే భౌతికమైన కోరికలు లేకుండా, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే భౌతికమైన కోరికలు లేకుండా సంపూర్ణంగా గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందుతారో విజయము వారిదే. వారిని ఏ మాయ కూడా ఏమి కూడా చేయలేదన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, ఏమండి మా ఇంట్లో ఆ ఇబ్బందులు ఉన్నాయండి, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదండి భక్తి చేస్తుంటే, లేకపోతే మా భర్త ఒప్పుకోవట్లేదండి, లేకపోతే మా భార్య ఒప్పుకోవట్లేదని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఎక్కడో ఇంకా భౌతికమైన కోరికలు ఉన్నాయని అర్థం. చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఎలాగా? మరి ప్రహ్లాదుడికి కుటుంబం లేదా? అంటే ధ్రువుడి కుటుంబం లేదా? అంటే ఇస్ డివైన్ గ్రేస్ భక్తి వేద ప్రభుపాదుల కుటుంబం లేదా? అంటే ఈ సమాజంలో ప్రచారం చేసే వాళ్ళకి, ఈ గురువులకి ఎవరు కుటుంబాలు లేవా? ఉన్నాయి కదా. మరి ఎలా చేయగలుగుతున్నారంటే, వారు ఇంచెంత కూడా భౌతికమైన కోరికలు లేకుండా సంపూర్ణంగా గురువుకి కృష్ణుడు శరణాగతి పొందారు కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఇంతమందిని భక్తులు చేయగలుగుతున్నారు, ఇంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నారు, ఎంతమందిని భగవద్ధామ ప్రయాణ వైపు నడిపిస్తున్నారు చూడండి. ఎప్పుడైతే ధ్రువుడు వారినందరిని పరుగులు పెట్టించాడంట చూడండి. అరే, ధ్రువుడు వయసు ఎంత, యక్షుల వయసు అని చెప్పండి. అసలు ధ్రువుడు అనుభవం ఏంటి, వారి అనుభవం ఏంటి చెప్పండి. ఒక యువకుడు అంతమందిని పరిగెత్తించాడంటే చూడండి, అది ఎలా సాధ్యపడుతుందంటే, భక్తుడు ఎప్పుడైతే ధర్మం కోసం సిద్ధం చేస్తూ ఉంటాడో, భక్తుడు ఎప్పుడైతే ధర్మం కోసం జీవిస్తూ ఉంటాడో, భక్తుడు ఎప్పుడైతే భగవంతుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవిస్తూ ఉంటాడో, ఆ భక్తుడితో పాటు భగవంతుడు సదా ఉంటాడంట, హృదయస్థ పరమాత్మలాగా. గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా యక్షులంతా పారిపోయారు. అప్పుడు ఒక యక్షమాయ వచ్చిందంట, యక్షమాయ ప్రారంభమైందంట. ఎలా ఉందంటే మాయ,
ఆకాశం అంతా కూడా దట్టంగా మేఘాలు కమ్మిపోయినాయంట. ఒక మేఘ గర్జన వినిపిస్తుందంట. కుండపోతకు వర్షం మొదలైందంట. ఆకాశంలో ఒక పెద్ద పర్వతం కనబడిందంట. అన్ని వైపుల నుండి శస్త్రాస్త్రాలు వచ్చిపడడం మొదలైంది. క్రూర మృగాలు క్రోధంతో తనని మృంగివేయడానికి రావడం ధ్రువుని కనిపించింది. భీకరమైన సముద్రము తనను ముంచివేయనట్లుగా వస్తున్నట్లుగా అతనికి గోచరించింది. ఈ ఒక్క అసురీయ మాయ ధ్రువుని ఆవరించిందని తెలుసుకున్న మునులు అతనికి మంగళం చేకూర్చడానికి అక్కడికి వచ్చారు. పవిత్రమైన భగవన్నామముచే మృత్యుభయం నుండి కాపాడుతుందని వారు అతనికి బోధించారు. భగవానుడు అతనికి సకల రక్షణను కూర్చగలని దీవించారు. మునులు వాక్కులచే ప్రోత్సాహితుడైన ధ్రువుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి యక్షమాయను ఛేదించాడు. చూసారా? అందుకే ఎప్పుడు కూడా మనకి గురువులు మనకి సదా మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటారంట. ఇక్కడ ధ్రువుడు అతను భక్తుడైనప్పుడు కూడా ఎప్పుడు యుద్ధం చేస్తున్నాడో ఆ యుద్ధం చేసే సమయంలో భగవంతుణ్ణి కొన్నిసార్లు మర్చిపోవచ్చు సహజంగా. అందుకని అక్కడికి ఎవరు వచ్చారు? మునులు వచ్చారు. వచ్చి అతనికి మంచి చేయడం కోసం వచ్చారు. వాళ్ళే గురుస్థానం ఉన్నటువంటి అనమాట. అప్పుడు వచ్చి వారికి చెప్పారన్నమాట, మృత్యుభయం నుంచి ఏం కాపాడుతుందంటే పవిత్రమైన భగవన్నామమే కాపాడుతుంది మృత్యుభయం నుంచి అని చెప్పారనమాట వాళ్ళు. అప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు, యక్షమాయని ఛేదించాడు అనమాట. ఇక్కడ మనం కూడా తీసుకుంటే మన జీవితంలో నిజ జీవితంలో ఏ స్థాయికి వచ్చినా కూడా నిత్యం మనకి గురువు యొక్క అవసరం ఎప్పుడు కూడా కావాల్సిందే. వారి యొక్క మార్గదర్శనం మనకు కావాల్సిందే అని మనకి ఇక్కడ ఇంకోసారి మనకి నిరూపిస్తున్నారన్నమాట. ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే దాని నుండి బంగారు పిడి కలిగినవి, అలాగే హంసరెక్కల వంటి ఏకలు కలిగినవి బాణాలు వచ్చేసినాయి అంట. అవి యక్షుల్ని చీల్చి ఎండడేసాయంట. వారు దాదాపు అందరూ కూడా యక్షులందరూ కూడా సంహరించబడ్డారు. నిజానికి నిరపరాధులైన యక్షులు సంహరింపడానికి చూసిన స్వయంభూ మనువు మహర్షులతో కూడి ధ్రువుని దగ్గరికి వచ్చాడు. తన మనమడైన ధ్రువునికి హితోపదేశం చేస్తూ మనువు ఇలా అన్నాడు. మనం చెప్పుకున్నాం, ధ్రువుడి యొక్క నాన్నగారి పేరంటే ఉత్తానపాదుడు, వారి తండ్రి ఎవరు? స్వయంభూ మనువు. మనం చెప్పుకున్నాం. అలాగా స్వయంభూ మనువు వచ్చాడు మహర్షులను తీసుకొని ధ్రువుని దగ్గరికి వచ్చాడు. వచ్చి మనవుడు కాబట్టి హితోపదేశం చేస్తున్నాడు అనమాట. వత్స ఆగు, ఈ కోపం మంచిది కాదు, ఈ కోపము మంచిది కాదు. ఎందుకంటే సోదరుడే మంచివాడేం కాదు కదా. ఆగు, ఈ కోపం మంచిది కాదు, ఇది నరక ద్వారం వంటిది. ఇప్పటికే నీవు అనేక మందిని యక్షులను చంపావు. ధర్మాధర్మ విచక్షణ ఎరిగిన మన వంశానికి తగదు. వైకుంఠ ప్రాప్తి అనేది జీవులకు అత్యంత దుర్లభమైనది. అంటే ఏంటి? చాలా కష్టము. వైకుంఠం గోలోకి అందరూ చేరుకోలేరు. నీవెంత భాగ్యవంతుడు అంటే అట్టి లోకాన్ని చేరడము నీకు ఇదివరకు నిశ్చయపడింది. అంటే భగవంతుడు ఆశీర్వదించాడు కదా. నీవు చివరి రోజు నా దగ్గరికి వస్తాను ఆశీర్వదించాడు. భగవంతుడు ఒక మాట ఒకసారి మాట ఇచ్చాడంటే మాట అంటే మాటే. మానవులు ఎన్ని మాటలు తప్పుతారు, కానీ భగవంతుడు ఎప్పటికీ మాట తప్పడు. నువ్వు చాలా భాగ్యవంతుడివి. ఎందుకంటే నువ్వు ఆ లోకానికి వెళ్ళడం అనేది ఇంతమంది నీకు నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు నీకు 5 సంవత్సరాల వయసులోనే భగవద్ దర్శనం జరిగింది కాబట్టి భగవంతుడు నీకు మాట ఇచ్చాడు. నీవు అంతిమ సమయాల్లో నువ్వు చేరుకుంటావని చెప్పాడు భగవంతుడు. అందుకని నీ యొక్క జనరల్గా వైకుంఠ ప్రాప్తిని చాలా కష్టము, అత్యంత దుర్లభమైనది. అంటే చాలా 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 రేర్ అనమాట. ఎవడో కోటిలో ఒకడికి. శ్రీహరి ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచిస్తాడు. చూసారా? శ్రీహరి ఎల్లప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తాడు. భగవద్భక్తులు కూడా నీవు చాలా ప్రియమైన వాడివి కాబట్టి ఈ సంహార కార్యం నీకు మంచిది కాదు. ఒక సోదరుని చంపినారని అసంఖ్య యక్షులు నువ్వు చంపావు. ఈ కార్యంతో నీవు శివుని సోదరుడైన కుబేరుని మనస్సును కూడా కలతబెట్టావు. ఈ విధంగా నీ కార్యము కుబేరునికి శివునికి అవమానకరంగా అయిందని తెలుసుకో. కాబట్టి వెంటనే కుబేరుణ్ణి శాంతింపచేయని చెప్పేసి స్వయంభూ మనువు ఇక్కడ మనకి ధ్రువుడికి ఉపదేశం చేశాడనమాట. ఎమ్మటే స్వయంభూ మనువు ఈ విధంగా ధ్రువునికి ఉపదేశం చేసి అతని నుండి వందనాలు స్వీకరించి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ధ్రువుడు ఇంకా ఆపేశాడు,
యక్ష సంహారాన్ని విరమించాడని తెలిసిన కుబేరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. వినమ్రంగా ఎదురు నిలబడి ధ్రువునితో ఇలా అన్నాడు: ధ్రువ, శత్రుత్వాన్ని విడిచిపెట్టడం కఠినమే అయినప్పటికీ కూడా నీ తాతగారి మాట మీద నువ్వు దాన్ని విడిచిపెట్టడము ఎంతో సంతోషకరమైనది. ఇక్కడ ఒక మోరల్ చెప్పుకోవచ్చు మనం. పెద్దల మాట చద్ది మూట. పెద్దల మాట మనం ఎప్పుడు కూడా వినాలి వినాలి వినాలి. పెద్దలు చెప్పారంటే అందులో ఎంతో అర్థము, పరమార్థము, వారు భవిష్యత్తును దర్శనం చేసి చెప్తూ ఉంటారు కాబట్టి. అందుకని కుబేరుడు చూడండి ఎంత చెప్తున్నాడో. నీవు మీ తాతగారి మాట విని ఈ యొక్క యుద్ధాన్ని విడిచిపెట్టావు, అందుకని నేను నీ పట్ల ప్రసన్నునయ్యాను. నిజానికి నీవు యక్షులను చంపలేదు, యక్షులు నీ సోదరుని కూడా చంపలేదు. ఎందుకంటే దేవదేవుని కాలరూపమే అన్నింటికి చరమ కారణము. నువ్వు దేవదేవుని భక్తులు నిలిచినట్టు వాడివి కనుక సమస్త వరాలను పొందిన అర్హుడు కాబట్టి నీకు ఇష్టమైన కోరికను కోరుకోమని చెప్పాడు. ఇక్కడ ఎవరికైనా ప్రశ్న రావచ్చు, అదేంటి కుబేరుడు ఇలా అన్నాడు, చాలామంది చంపేశాడు కదా అని. అంటే దానికి కారణం ఏం చెప్తానంటే, సర్వకారణ కారకుడు గోవిందుడు ఇక్కడ కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది అనమాట. అందుకని నీ నీ సోదరుని వాళ్ళు చంపలేదు, నువ్వు కూడా వాళ్ళు చంపలేదు, ఇంక వదిలిపెట్టేసి. నీవు దేవదేవుని భక్తులు నిల్చున్నావు గనుక సమస్త వరాలు చూసారా, అంటే దేవదేవుని భక్తులు ఉన్న వాడికి సమస్త వరాలు పొందడానికి అర్హత వస్తుందంట, చూసారా. కానీ వరాలు కోరుకోరు, భక్తులు వరాలను కోరుకోరు. కాబట్టి నీకు ఇష్టమైన కోరికను కోరుకోమని అడిగాడు. అప్పుడు కుబేరుడు ప్రసన్నుడు ఏం చెప్పి తెలుసుకున్నాడు. ధ్రువుడు సంతోషించాడు. భగవంతుని యందు అచంచలమైన విశ్వాసమును, స్థిరముగా స్మృతిని తనకు ప్రసాదించమని ధ్రువుడు కుబేరుని అడిగాడు. చూసారా, కుబేరుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు, అవునా అండి. అటువంటి కుబేరుడు వరాలు అడగమంటే మానవులు ఏం చేస్తారు? నాకు బంగారం కావాలి, డబ్బులు కావాలంటే ఏదో అడుగుతారు. కానీ ఇక్కడ ఏం కోరుకున్నాడు? చక్కగా నాకు భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం అండి, అలాగే స్థిరంగా ఉండే స్మృతిని తనకు ప్రసాదించమని ధ్రువుడు కుబేరుని అడిగాడు. స్థిరంగా ఉండే స్మృతి అంటే ఎప్పుడు కూడా నేను మతిమరుపు లేకుండా నిరంతరము నేను భగవంతుని స్మరించుకోవాలి. చూసారా, అడిగాడు. దుస్తరమైన భవ సముద్రాన్ని తరడానికి అదే సులభమైన మార్గము. నిజంగా ఇదొక పెద్ద సముద్రం లాంటిది, సంసారం అనేది చిన్న విషయం కాదు ఇది. అందుకని కేవలం భగవంతుని పట్ల విశ్వాసము, భగవన్నామాన్ని స్మరించడమే సులభమైన మార్గము అని చెప్పాడు. కుబేరుడు దేవతలకి కోశాధిపతి, అంటే ఇప్పుడు ఏమంటారు? ట్రెజరర్ డబ్బులని వాళ్ళ దగ్గరే ఉంటాయి, అంటే లెక్కలో డబ్బులు అని చూస్తున్నారు. ప్రతి ట్రస్ట్లో కూడా ఉంటారు, మా ట్రెజరర్స్ ఉంటారు అనమాట. అలాగే కుబేరుడు ఎవరంటే దేవతలకు కోశాధిపతి. సమస్త సంపదలు కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి. ఎంతటి సంపదలైనా అతను వరమగా ఇవ్వగల సమర్థుడు. అయినా కూడా ధ్రువుడు అతని నుండి భగవద్భక్తినే కోరుకున్నాడు, కానీ ఐహిక సంపదలను కాదు. చూసారా, ధ్రువుని కోరికకు ఎంతో ఆనందపడిన కుబేరుడు ఆ వరాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి అంతర్ధానం చెందాడని చెప్తున్నారు. చూసారా, మనం ముందునే చెప్పుకున్నాం కదా, కొద్ది కూడా భౌతికమైన కోరిక లేకుండా సంపూర్ణంగా ఎవరైతే గురువుకి కృష్ణుడు శరణాగతి పొందుతారో వారికి భక్తిలో అడ్డంకులు రావు. వచ్చినా కూడా గురువులు కాపాడుతూ ఉంటారు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఇబ్బంది పడుతూ ఉంటారంటే వారికి సంపూర్ణమైన శరణాగతి లేదు. తర్వాత భౌతికమైన కోరికలు ఇంకా ఉన్నాయి, భౌతికమైన కోరికలు ఉన్నాయి కాబట్టి అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా మరి కుబేరుడు వెళ్ళిపోయాడు. మరి కుబేరుడు ఎవరంటే కుబేరుడు కూడా ఆ తర్వాత ధ్రువుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కుబేరుడు ఒకానొక దేవత. ధ్రువుడు దేవతల నుండి వరాన్ని పొందవలసిన అవసరం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కృష్ణ భక్తిలో పురోగతికి అనుకూలమైతే దేవతా వరమును స్వీకరించడంలో వైష్ణవుడికి ఎటువంటి ఆక్షేపణ ఉండదని దీనికి సమాధానం చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి మేము వినాయకుడు అన్ని మేము వరాలు కోరుకోకూడదా? ఏమండి మేము వినాయకుడికి పూజ చేయకూడదా? మేము వినాయకుడి పూజ చేస్తే తప్ప అని ఎవరన్నా మన భక్తులు అడగవచ్చు. ఇక్కడ దానికి సమాధానం ఇస్తున్నారు భాగవతంలో. ఏంటంటే కృష్ణ భక్తికి
పురోగతికి డెవలప్మెంట్ కోసం ఏదైనా అనుకూలమైతే గనక ఏంటి వినాయకుడు ఇచ్చిన వరాన్ని తీసుకోండి, శివుడు ఇచ్చిన వరాన్ని తీసుకోండి, అలాగే ఎవరు ఏ వరం ఇచ్చినా తీసుకోవచ్చు, తప్పు లేదు. అది ఇక్కడ మరి ఒక దేవత కదా ఎవరు, ఈ యొక్క కుబేరుడు, ప్రశ్న రావచ్చు. వరం ఎందుకు, ఆల్రెడీ సాక్షాత్ భగవంతుడు అన్నది. కానీ ఇక్కడ ఏం కోరుకున్నాడంటే, ఇక్కడ ఒక విషయము, ధ్రువుడు అడగలేదు వరం కావాలని, కానీ ఆయన అడిగాడు వరం ఇస్తానని చెప్పేసి. ఆయన సంతోషం కోసం అడిగాడు. ఏమని వరము, ఏ వరం అడిగాడు ఏంటి ఆయన? నాకు కృష్ణుడి పట్ల విశ్వాసం ఉండాలి. చూసారా, అచంచలమైన విశ్వాసము, నిరంతరము కూడా ఆయన స్మరణ చేసే స్మృతి కావాలి అన్నాడు అనమాట. అది అందుకని ఎవరి అంటే మనకి కృష్ణ భక్తి కోసం, పురోగతి సాధించడం కోసం యవన వరాలు తీసుకోవచ్చు. అది ఇప్పుడు నేను వినాయక పందిరులకి మీరు ఎవరన్నా వెళ్ళారనుకోండి, ఒక నమస్కారం చేసుకోవచ్చు. అంతేగాని నాయన నాకు నాకు ఆ బిల్డింగ్ కావాలి, ఈ పెళ్ళి కావాలి, అవి కావాలి, ఈ కావాలి అని అడిగారు అనుకోండి, నవ్వుకుంటాడు. ఏమయ్యా నువ్వు ఆల్రెడీ కృష్ణ భక్తుడివి, నువ్వు నా దగ్గర వచ్చావేంటి అని చెప్పి అంటాడు ఆయన. అర్థమైందా? అదే నాలాంటి ఏం కోరుకున్నాడంటే, అయ్యా నాయన వినాయక మహారాజా, నీకు మా యొక్క ప్రణామములు, నాకు కృష్ణుడి పట్ల ప్రేమ పెరగాలి, నేను నిరంతరము రాధాకృష్ణ స్మరిస్తూ ఉండాలి, నేను ఇంకా బాగా ప్రచారం చేయాలి అని నాకు ఆశీర్వదించండి చెప్తాను నేను. బాగుందా? Yes, Prabhu. కరెక్టే కదా? అవును. కృష్ణ భక్తి మనకి తెలిసిన తర్వాత మేము కూడా అలానే అంటున్నాం ప్రభుజీ. కృష్ణ భక్తిలో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ కావాలని మొక్కుతున్నాము. అప్పుడు తప్పకుండా వినాయకుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వారందరూ కూడా భగవంతుడు సేవకులే, వారు కూడా భగవంతుడు సేవ చేస్తున్నారు. అది అందుకని తప్పకుండా ఆశీర్వదిస్తారు. అంతేగాని నువ్వు నాకే పూజ అని చెప్పి అంటారు వాళ్ళు. నువ్వు నాకే పూజ చేయి, నువ్వు నా దగ్గరే ఉండని చెప్పి ఎవరు అనరు వాళ్ళు. ఎవరు అనరు. కృష్ణుడు ఏంటి, వినాయకుడు అండు, శివుడు అండు, పార్వతీదేవి అందు ఎవరు అనరు అనమాట. ఓ చాలా సంతోషం ఆయన, కృష్ణ భక్తి ప్రాప్తి రస్తు అనేది ఆశీర్వదిస్తారు చాలా చక్కగా. అది అలా ఉండాలి. అంతేగాని నేను అక్కడికి వెళ్ళాను, నేను వాళ్ళతో డ్యాన్స్లు వేసాను, లేకపోతే అది చేసాను దానివల్ల ఏం ఉపయోగం అంటే ఉన్న భక్తి కాస్త పోతుంది అనమాట. అట్లా కాకుండా మనము ఈ విధంగా కనుక ఉంటే గనక, కృష్ణ భక్తి పురోగతికి అనుకూలమైతే గనక మీరు చక్కగా వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, వాళ్ళతో మాట మంచి మాట్లాడచ్చు, మన మందిరం రమ్మని చెప్పి ఆహ్వానించవచ్చు. కావాలంటే ఆ పందిరిలో మీరు కూడా భగవద్గీతను చక్కగా చెప్పవచ్చు. ఏంటి భగవద్గీత 4 విషయాలు చెప్పవచ్చు, మీరు హరే కృష్ణ మహమ్మద్ గురించి చెప్పవచ్చు, అలా చేయొచ్చు. ఆ విధంగా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. శ్రీకృష్ణుని తమ పతిగా పొందడానికి గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని చేశారంట. తెలుసా? అది భాగవతం వస్తుంది మనకి. శ్రీకృష్ణుని తమ పతిగా పొందడానికి గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం చేశారని మనకి చెప్తుంది అనమాట. అంటే ఆధ్యాత్మిక జగత్తు చేర్చమని ధ్రువుడు వరం అడగలేదే. ఏమన్నాడు? నేను ఎక్కడ ఉన్నా సదా నేను కృష్ణుడిని స్మరించాలి అని వరాన్ని అడిగాడు. కుబేరుడు ఆ వరాన్ని ఇవ్వగానే ధ్రువుడు దానిని చక్కగా స్వీకరించాడు. అలాగే కాత్యాయని మాత ఏం చెప్పిందంటే, మీరు కృష్ణుణ్ణి వరంగా పొందాలి అంటే, కృష్ణుని మీరు పతిగా పొందాలంటే కృష్ణుడే మీకు వరాలు ఇస్తాడు. నేను చాలా చిన్నదాన్ని, నేను కూడా ఆయన యొక్క భక్తురాలే కదా చెప్పింది కాత్యాయని మాత. అర్థమైందా? అది అట్లాగా కాత్యాయని మాత వరం ఇచ్చినా తప్పకుండా మీ అందరికీ ఆ ప్రాప్తి కలుగుతుంది, పర్వాలేదు. కానీ మీరందరూ కలిసి వెళ్ళి ఆ ముకుందుణ్ణి, ఆ గోపాలుణ్ణి మీరు వేడుకొని అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అది అట్లా ఉంటుంది. ఇంకో చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇవాళ చాలా చాలా విషయాలు ఏంటో చూడండి, ఎలా వచ్చేస్తున్నాయి ఎగ్జాంపుల్స్, అసలు భలే వచ్చేసిన ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడైతే ధ్రువుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయిన తర్వాత యజ్ఞాలు చేయటం మొదలుపెట్టాడు. ఎన్నో యజ్ఞాలు. ఎవరి కోసం తెలుసా? తన రాజ్యం బాగుండాలనో, తనకి రాజుగా పట్టాభిషేకం చేయాలనో, తానికి అందమైన భార్య కావాలనో, తానికి వెలమంది సైనికులు కావాలనో, 1,00,000 గోవులు కావాలనో యజ్ఞం చేయలేదు. ఏం చేశాడు తెలుసా? యజ్ఞభోక్తైన భగవాన్ని ప్రీత్యర్థం కోసం యజ్ఞం చేశాడంట. గుర్తుపెట్టుకోవాలి.
యజ్ఞము ఎందుకు చేయాలి అంటే భగవంతుని సంతోషపెడటం కోసం యజ్ఞం చేయాలి. అందుకే చూడండి, మన గొల్లపూడి జగన్నాథ మందిరంలో కూడా మనం యజ్ఞం చేసినప్పుడు మీరు పార్టిసిపేట్ చేశారు లేదు నాకు తెలియదు. మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసి గుర్తెచ్చుకోండి. ఏం చెప్తాం సంకల్పం అంటే సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం అని చెప్తాం మనం. విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నానండి ప్రభు. ఎస్. అంటే సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం. అంటే యజ్ఞం అంటే ఏంటంటే భగవంతుడి నామాల్లో యజ్ఞం కూడా ఆయన యొక్క నామము. మరి యజ్ఞ భోక్త ఎందుకు ఏంటంటే ఎస్ ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఎందుకంటే సకల జీవుల్ని పోషించేవాడు భగవంతుడే. అందుకనే యజ్ఞభోక్త ఆయనే. యజ్ఞంలో ప్రధాన భాగం ఆయనకే. ఆయన్ని సంతోషపెడటం కోసం యజ్ఞం చేయాలి. ఆయన నుంచి దేవతలకు వెళ్తుంది, అది వేరే విషయం. ఆయన నుంచి దేవతలకు వెళ్తుంది, కానీ ఫస్ట్ ఎవరికి? అందుకే మీరు చూడండి, ఎవరు ఏ యజ్ఞం చేసినా ఆఖరికి రుద్రహోమం చేస్తారు శివుని సంతోషపెడటం కోసం. ఆ రుద్రహోమంలో కూడా మొట్టమొదట పురుష సూక్తంతోనే యజ్ఞం చేస్తారు. ఎందుకంటే యజ్ఞేశ్వర, యజ్ఞ భోక్త, యజ్ఞ యజమాని ఎవరంటే భగవంతుడే, విష్ణుమూర్తి, విష్ణు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడికి మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. అలాగే ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమాజానికి నేను సేవ చేయాలి. ఏంటి సమాజంలో ఏంటంటే అందరికి కూడా నేను యజ్ఞాలు నేర్పించాలి, అందరి చేత యజ్ఞాలు చేయించాలి అని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. చాలా మంచి మంచి ఆలోచన. అయితే ఇక్కడ చేసే ఒక తప్పిదం ఏంటి అంటే శాస్త్రపరంగా చేయాలి, కానీ శాస్త్ర విరుద్ధంగా ఎవరు చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రపరంగా యజ్ఞం చేయడానికి ఎవరికి అర్హత ఉందో వాళ్ళే చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్ ఏంటంటే నిజంగా కనుక అలా అంటే ఇంకా ఎలా జరుగుతుందండి, ఎలా ప్రచారం అవుతుందని చెప్పి వారిని అడగవచ్చు. ఎవరో కూడా వైదిక సంస్కృతిని పక్కన పెట్టి సొంత ఆలోచనలతోటి కొంతమంది నామమాత్ర గురువుల యొక్క బోధనల చేత కనుక ఎవరిని యజ్ఞాలు చేస్తే బోధించిన గురువుకి, చేసిన వాడికి, అందులో పాటించిన అందరికీ కూడా ఘోరాతి ఘోరమైన శిక్షలు పడతాయి, నరకం అని చెప్పేసి మనకి భగవద్గీతలో 17వ అధ్యాయంలో ఉంది, చదువుకోండి. శ్రద్ధాత్రయ విభాగములు. పూజ అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, హోమం అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఏ భావంతో చేయాలి, అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా భగవద్గీత చెప్పారన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, 17వ అధ్యాయము భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగములు అది. అందుకని నిన్న ఒక ఆయన వచ్చాడు, వచ్చి అతను మన గురుకుల్ స్టూడెంట్ యొక్క మనకి గురుకుల స్టూడెంట్ యొక్క ఏం చెప్తారంటే ఒక నిమిషం అండి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్గితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అన్నారు. అంటే బ్రాహ్మణులకి, గోవులకు, అలాగే సర్వజీవులకు కూడా ఆయన మేలు చేకూర్చేవాడంట గోవిందుడు. మరి సర్వజీవులకి మేలు చేకూర్చేవాడు అయినప్పుడు మళ్ళీ మీరు నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచని ఎందుకన్నారని చెప్పి ప్రశ్న రావచ్చు. ముందు వారికి భగవంతుడు ప్రయారిటీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ ప్రశ్న. బ్రాహ్మణులు గోవులకు ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఇచ్చాడు అంటే బ్రాహ్మణులు గోవులు ఎవరికి హాని చేయరు కాబట్టి. అందుకనే ఏ కులములో పుట్టిన వ్యక్తి అయినా కూడా అతడు బ్రాహ్మణులాగా మారాలి అని చెప్తుంది శాస్త్రం. అంటే బ్రాహ్మణికల్ లైఫ్ స్టైల్. ఎవరు బ్రాహ్మణుడు అంటే పరమాత్ముడు జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు, భగవంతుని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు, భగవంతుని దర్శనం చేసుకున్నవాడు, తనను తాను ఆత్మదర్శనం చేసుకున్నవాడు బ్రాహ్మణుడే మన శాస్త్రం చెప్తుంది అన్నమాట. బ్రాహ్మణుడు అంటే కులం కాదు. అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మం అంటే ఏంటి? ఇక్కడ బ్రహ్మం అంటే భగవంతుని అర్థం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడు కాదు. బ్రహ్మం అంటే భగవంతుడు అర్థం అనమాట.
అంటే భగవద్జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అనమాట. అందుకని నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగతితాయ కృష్ణాయ, అంటే బ్రాహ్మణులకి గోవులకి ఈ జగత్త మొత్తంలో హితాన్ని చేకూర్చేవాడు. అటువంటి గోవిందుడికి నా యొక్క నమస్కారం చెప్తున్నాను అనమాట. అందుకని పూజలు, యజ్ఞాలు, హోమాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా మనిషిగా జీవించడం కోసం మనకి సహాయపడతాయి. మనకి ఇవన్నీ ఆచార్యుల ద్వారా వచ్చే మనకి పూజ, వ్రతము, ఉత్సవము, తపస్సు, యజ్ఞము, సంధ్యావందనము, ఇవన్నీ కూడా రథయాత్రలు, ఇవన్నీ కూడా ఎందుకంటే మనిషి తనను తాను ఉద్ధరించుకుంటే కోసం సహాయపడుతుంది. ఈ ప్రయత్నంలో ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు, కానీ దాన్ని చెడగొట్టే వాళ్ళు కూడా చాలామంది తయారైపోయారు. ముఖ్యంగా ఎవరంటే బాగా చదువుకున్న మేధావులు ఎక్కువైపోయారు ఇవాళ. ఈ బాగా చదువుకున్న మేధావులు ఏమైపోయారంటే తప్పుదో పట్టించేసి దాన్ని మళ్ళీ శాస్త్రవిద్యమైనటువంటి కర్మజోలికి వెళ్ళటం వల్ల ఈ సమాజ నష్టం జరుగుతుంది. అందుకనే మనం చూస్తే సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రకృతికి ఎప్పుడైతే నష్టం జరుగుతుందో అవి తప్పకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అందుకని భౌతికమైన కోరికలు లేకుండా ధ్రువుడు యజ్ఞాలు ప్రారంభించాడు. అంటే ఎందుకు చెప్పుకున్నాం ఇంత స్టోరీ అంటే భౌతికమైన కోరికలు లేకుండా భక్తి చేయగలగాలి. ఎందుకంటే భౌతికమైన కోరికలు లేకుండా భక్తి చేసినప్పుడు మనం భగవంతు దర్శనం చేయగలుగుతాం, భగవంతుని చేరగలుగుతాం. అందుకే భక్తి చేయటమే ఒకటే కాదు, భక్తి చేస్తున్నాము మన భక్తులను మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒకటి జ్ఞానం వస్తే, రెండోది వైరాగ్యం వస్తే. అందుకే జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్య. జ్ఞానం సంపాదించావు, దాన్ని ఆచరించు, అదే విజ్ఞానం. జ్ఞానము ద్వారా, విజ్ఞానం ద్వారా సంపాదించిన దాన్ని భగవంతుడికి అర్పించు, అదే వైరాగ్యం. అందుకే గీతాసారం అంతా ఏంటి? గీతాసారం అంతా కూడా ఏంటంటే ఎసెన్స్ ఆఫ్ గీత అంటారు. జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్యం. అది లేనంత వరకు భక్తులని పిలిపించినప్పుడు ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే అది లేకపోతే ఎప్పుడు కూడా ఐశ్వర్య భావన ఉంటారు. ఎప్పుడు కూడా అమ్మో నేను ఏ పూజ చేస్తే నాకు అది వస్తుంది ఏంటి కనకదార సూత్రమేనా ప్రభు? నాకు పేరు గుర్తురావట్లేదు. కనకదార సూత్రమేనా? చాలా మంది పొద్దున్న చదువుకుంటారు. కనకదార సూత్రం చేస్తే బాగా డబ్బు కలిసి వస్తుంది. నిత్యం లక్ష్మీదేవి నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తే బాగా డబ్బులు వస్తుంది. కరెక్టే. అటువంటి లక్ష్మీదేవి ఎవరిని పూజిస్తుందంటే అటువంటి లక్ష్మీదేవి నిరంతరము భగవంతుడి సేవలో ఉంటుంది, శ్రీకృష్ణ భగవంతుడి సేవలో. అంటే అటువంటి లక్ష్మికి కూడా ఒక ప్రభువు ఉన్నాడు. అందుకని మన భౌతికమైన కోరికలు లేకుండా మనం భక్తి చేయగలాలి. ఇవాళ మన క్లాస్లో కంప్లీట్ ఒక మోరల్ ఏంటి అంటే భౌతికమైన కోరికలు లేకుండా భక్తి చేసినప్పుడే మనకి సంపూర్ణమైన భక్తి వస్తుంది. అప్పుడే మనము భక్తిలో పడిపోకుండా మనం చాలా చక్కగా వెళ్ళగలుగుతాం. ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కలికాలం వచ్చినా కూడా గురుదేవులు మనల్ని నిరంతరం కూడా గురుదేవులు, వైష్ణవులు మనల్ని కాపాడుతూ ఉంటారు, మనకి ఉపదేశం చేస్తూ ఉంటారు. మనం అడగకునే మనకు ఫోన్ వస్తుంది, ఎలా ఉన్నావు, బాగున్నావా ప్రభు? బాగున్నాను ప్రభు. నాకు ఇది చెప్పాలని చెప్పమంటారు. అయ్యో చెప్పండి ప్రభు, ఇది తెలుసుకోండి. చూసారా, ఇలా డైరెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. ఎవరికంటే భౌతికమైన కోరికలు లేని వారికి. అందుకని ఇక్కడ చూడండి, యజ్ఞభోక్త అయినటువంటి భగవానుని ప్రీత్యర్థము ఎన్నో యజ్ఞాలు చేశాడంట ధ్రువుడు. తన యొక్క భక్తి సేవను కూడా వేగవంతం చేశాడు. దైవగుణ సంపన్నుడై భగవత భక్తులు ఎడ పరమాధారం కలవాడి అతడు ప్రజలను కన్నబడ్డలా చూస్తున్నాడంట. చూసారా, రాజు అంటే అలాగ ఉండాలి. చూసారా, ఒక దేశపు రాజు భక్తుడైతే ఆ దేశ ప్రజలని అతను కన్నబిడ్డలా చూసుకుంటాడు. ఎందుకంటే ఆ దేశపు రాజు భక్తుడైతే ఆ దేశపు రాజు హృదయంలో భగవంతుడు స్థిరంగా ఉంటాడు. అప్పుడు అతనికి బుద్ధియోగాన్ని ఇస్తాడు. తేషాం సతతయుక్తానా భజదాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేయదరో వారికి తగిన బుద్ధియోగము నేను ఒసగెదను. చూసారా,
ప్రజలని కండబిడ్డలా చూసుకుంటే ఎంత బాగుంటుందంటే రాజ్యం. అందుకే దాన్ని రామరాజ్యం అంటారనమాట. ఎందుకు రామరాజ్యం అన్నారంటే రాముడి రాజ్యంలో కుక్క కూడా న్యాయం జరిగిందంట. ఉం? మీరు ఎప్పుడైనా గుర్తు చేయండి. రాముడి రాజ్యంలో కుక్కకి ఎందుకు న్యాయం జరిగిందో చెప్పుకుందాం. ఎప్పుడైనా మంచి కథ చెప్పుకుందాం. అలాగా రాజు కూడా ప్రజలని కన్నబిడ్డలా చూస్తున్నాడంట. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు? రాజుని తండ్రిలా చూసుకుంటారు. దీన్ని ఏమన్నారు? ఎక్స్చేంజ్ లవ్. ప్రేమనివ్వు, ప్రేమను తీసుకో. చూసారు? అది అది జీవితం అంటే. ఆ విధంగా అతడు ఈ భూమండలాన్ని 36,000 సంవత్సరాలు పాలించాడంట. చూసారా? 36,000 సంవత్సరాలు పాలించాడంట భూమండలాన్ని. ఆ? పుణ్యఫలాన్ని, భోగానుభవం ద్వారా పాపాన్ని, తపస్సు ద్వారా అంతా వదిలించుకొని అతడు చివరికి రాజసింహాసనాన్ని కుమారుకు అప్పగించాడు ధ్రువుడు. ధ్రువుడు పెద్దోడు అయిపోయాడు, కొడుకు అప్పచెప్పేశాడు. ఈ భౌతిక జగత్తు మాయని, అది జీవుల్ని మోహింపజేసేటువంటి గంధర్వ నగరం అని అతనికి అర్థమైంది. ఎవరికి? ధ్రువుడికి. భార్యలు, సంతానము, బంధువులు, సైన్యము, అంతఃపురము ఇవన్నీ కూడా మాయా. అన్నిటిని విడిచిపెట్టి హిమాలయంలోని బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడంట ధ్రువుడు. అక్కడ నిర్మల జలాలలో స్నానమాడగానే అతని ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమైపోయాయి చక్కగా. ఆ విధంగా అతడు పూర్తిగా భగవంతుని స్త్రీ విగ్రహంపై కేంద్రీకరించాడు. ఆ విధంగా ధ్యానంలో ఆనంద పారవస్యంతో అతనికి రోమాంచం అయిపోయింది. ఆనందాశ్రువులు చేస్తున్న కళలో నుంచి అతనికి ముక్త సంగుడయ్యాడు. వెంటనే ఒక దివ్యమైన విమానం వచ్చిందంట ఆకాశం నుంచి కిందకి. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. దివ్యమైనటువంటి ఒక విమానం వచ్చింది, పుష్పక విమానం వచ్చిందనమాట. ఆ విమానంలో భగవత్ పార్షదులు ఉన్నారు. ఎవరు భగవత్ పార్షదులు అంటే భగవంతుడి యొక్క నిత్య సేవకులు. వాళ్ళు ఏమంటారు? భగవత్ పార్షదులు అంటారు. ఆ భగవత్ పార్షదులే యదువంశంలో ఆవిర్భవించారని మనకి భాగవతం చెప్తుందన్నమాట. అది ఈ యొక్క చతుర్భుజులు, శ్యామల వర్ణులు అయి ఉన్నారు. వాళ్ళు దివ్య ఆభరణాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. అలాగే భగవత్ కింకరులు అని ధ్రువుడు తెలుసుకున్నాడు, వారికి నమస్కరించాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది అంటే అక్కడ చతుర్భుజు విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అలాగే వారి యొక్క సేవకులు కూడా ఉంటారంట. అదే మనం కూడా నిజమైన రూపం గుర్తుపెట్టుకోవాలి. యా, దట్ ఈజ్ అవర్ రియల్ ఐడెంటిటీ అన్నమాట. అదే మన నిజమైనటువంటి రూపం అనమాట. అంతేగాని ఎక్కల్లాగా తండ్రి ఒకళ్ళలాగా, కొడుకు ఒకళ్ళలాగా, లేకపోతే తండ్రి తెల్లగా ఉండి కొడుకు నల్లగా పడతాం, అలాంటివి ఉండవు అక్కడ. ఎందుకంటే ఇది భౌతికమైన లోకం, అది ఆధ్యాత్మిక లోకం అనమాట. అక్కడ ఆధ్యాత్మిక లోకం. అందుకని అక్కడ తండ్రి ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు, భగవంతుడు ఎలా ఉంటే సేవకులు అలా ఉంటారు అనమాట. అలా ఉండే వాటికి వాళ్ళందరూ కూడా ధ్రువుడు నమస్కరించాడు. అక్కడ చక్కగా కృష్ణ స్మరణలో ఉన్నాడని అతను అర్థమైపోయింది అనమాట. సో తం కృష్ణ పాదాభినివిష్టచేతసం అని భాగవతంలో ఒక పద్యం మనకు సూచిస్తుందంట. ఎందుకంటే ఎవరు ధన్యుడయ్యా అంటే చివరి రోజుల్లో అతను తీసుకెళ్ళటం కోసం భగవంతుడి యొక్క సేవకులు వచ్చారండి, విమానం తీసుకుని వచ్చారండి. చూసారా? అదే భక్తి లేకపోతే ఎవరు వస్తారండి? చెప్పండి, మీ అందరి ప్రశ్న. ఎవరు వస్తారు భక్తి లేకపోతే? యమభటులు. అలాగా ధ్రువుణ్ణి వాళ్ళందరూ కూడా ధ్రువుని కీర్తించారంట. చూసారా? అదే ప్రేమను ఇవ్వటం ప్రేమ తీసుకున్నాడు, గౌరవం ఇవ్వటం గౌరవం తీసుకుంటాం. ధ్రువుని అందరూ కీర్తించారంట. ఓహో ధ్రువ, మీరు ఎంత బాగా భక్తి చేశారు, 5 సంవత్సరాల వయసులో భగవంతుడికి మీరు తపస్సు చేసి భగవద్ దర్శనం పొందారే, అందుకని మీరు సిద్ధం కండి, భగవద్ధామానికి వెళ్దామని చెప్పారనమాట వాళ్ళు. చూసారా? సిద్ధం కండి ప్రభు, వెళ్దాం. ఎక్కడికి? మన లోకానికి వెళ్దాం, నాన్నగారు రమ్మంటున్నారు, మన ఇంటికి వెళ్దాం
అదే కదా మన సొంత ఇల్లు. ఇదంతా అద్దిల్లే కదా. ఈ భూలోకంలో ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు దేశానికి రాష్ట్రపతి అయినా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడివైనా, నువ్వు క్షత్రియ, శూద్ర, క్షత్రియ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏదైనా సరే, ఎంత గొప్ప గౌరవాలు ఉన్నాయి ఇక్కడ. నీ కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా అద్దివే. ఇవన్నీ విడిచిపెట్టాల్సింది, ఎందుకంటే ఇది అద్దిది కాబట్టి, ఇది మాయ కాబట్టి. అందుకనే భగవద్ధామానికి వెళ్దాము, మన ఇంటికి వెళ్ళి, అదే మన సొంత ఇల్లు. సిద్ధంగం అని చెప్పారన్నమాట. చక్కగా ఆ, ఆ, వాళ్ళు అలా చెప్పారు ధ్రువుడితోటి. వారి మాటలు విని పులకించిన ధ్రువుడు అసలు ఎంతో ఆనందించిపోయాడు, పులకించిపోయాడంట. అబ్బా అబ్బా, నా కోసం సాక్షాత్ భగవద్ధామ నుంచి ఆ, భగవత్ పార్షదులు వచ్చారా, సేవకులు వచ్చారు, నా అన్నదమ్ములు వచ్చారు, చూసారా, బాబా బాబా బాబా. చక్కగా స్నానం చేశారంట, భగవంతుడి నిత్యగా ఆరాధన పూర్తి చేసుకున్నాడంట, మనుషులందరికీ వందనం చేశారంట, విమానం ఎక్కడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో మృత్యువు తన దగ్గర రావడం ధ్రువుడు కనిపించింది. చూసారా, మృత్యు వస్తుంది. ఆ ఎవరికైనా రెడీగా ఉంటుంది మృత్యు కాటేయడానికి, కానీ అతను దాన్ని లెక్క చేయలేదు. మృత్యువు పైన పాదం మోపి విమానంలో ఎక్కువచ్చున్నాడు. అంతే, మృత్యు దెబ్బ పారిపోయింది అనమాట. అంటే భక్తులకి మరణం ఉండదు. భక్తుల దగ్గరికి మృత్యువు వచ్చినా దాని ఆటలు సాగవు. ఎందుకంటే భక్తుడు ఇక్కడ ఉన్నా భగవంతుడి సేవలో ఉంటాడు, వైకుంఠం ఉన్నప్పుడు భగవంతుడి సేవలో ఉంటాడు. ధ్రువుడికి విమానం కదలబోతుంది, ఎమ్మడి తన తల్లి గుర్తుకొచ్చిందనమాట. అయ్యో, మా అమ్మను వదిలి నేను ఒక్కనే వైకుంఠాన్ని ఎలా వెళ్ళగలనని అనుకున్నాడు. ఎమ్మటి అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క పార్షదులు వాళ్ళు ధ్రువుడు మనసు తెలుసుకొని ఏం చూపించారు తెలుసా? అందరు విని ఆనందపడండి. అయ్యా ధ్రువ మహారాజా, మీ యొక్క తల్లి చూడు వేరే విమానంలో భగవద్ధామ వెళ్తాను చూపించారనమాట. బాగుందా వినటానికి? బాగుంది ప్రభు. ప్రభుజీ. బాగుంది గురూజీ. చూసారా, అంటే కొడుకు భక్తి చేస్తే తల్లి కూడా భగవద్ధామ వెళ్తున్నాడు. చూసారా, అందుకే చెప్తారు మన మన ఆచార్యులు, ఇంట్లో ఉన్న ఒకడు భక్తి చేస్తే ఆ భక్తి అందరికి వస్తుందంట. ముఖ్యంగా తల్లి తండ్రి కూడా భగవద్ధామ వెళ్ళగలుగుతారు కొడుకు భక్తి చేయడం వల్ల. అందుకే పిల్లలకి భక్తి కోసం, పిల్లలు భక్తి చేస్తున్న వాళ్ళని సహకరించాలంట, వాళ్ళని అడ్డు పెట్టకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూపించారంట, ధ్రువ చూడండి ధ్రువ మహారాజా, మీ అమ్మగారు ఇంకొక విమానంలో భగవద్ధామ వెళ్తున్నారు. దాంతో ధ్రువుడు ఎంతో ఆనంద పొంగిపడి, అబ్బా అయ్య కృష్ణ, నాయన నారాయణ, వాసుదేవ, నా తల్లిని కూడా తీసుకెళ్తున్నారా, అంతగా ఇంకేం కావాలి. ఆ విధంగా భగవద్ధామ ప్రయాణాన్ని ప్రారంభించాడు ధ్రువుడు. ఆ విధంగా భగవద్ధామ గమనంలో తనకి సౌరమండలంలోని అనేక గ్రహాలు కనిపించాయి. మరి దేవతలు తనపై పుష్పవృష్టి కురిపించడం కనిపించిందంట. ఎవరు? దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారంట. ఎవరి మీద? ధ్రువుడి మీద. చూసారా, ఆ విధంగా ధ్రువుడు సప్తర్షి మండలం అని తెలియబడే ఋషుల సప్తలోకాలను కూడా దాటి విష్ణు వసించే లోకంలోకి దివ్యస్థితిని పొందాడని చెప్తున్నారు. మనం ధ్రువుడు కృష్ణ భక్తి పరాయణుడిని భాగవత శ్లోకమే ఇత్యుత్తానపాద పుత్రో ధ్రువ కృష్ణపరాయణ అని పలికింది. అంటే ఆ విధంగా తను ముల్లోకాలకు చూడామని స్థానాన్ని పొందాడంట. చూసారా, సమస్త లోకాలు కూడా ధ్రువలోకానికి ప్రదర్శన చేస్తాయంట. అటువంటి లోకాన్ని ఇచ్చాడు భగవంతుడు ఎవరికి? ధ్రువుడికి. ఈ ధ్రువ మహిమనే దేవర్షి నారదుడు వీణను మీటుచు ఆ ప్రచేతుసుల యజ్ఞస్థల్లో కీర్తించాడు. అంటే మనకి ప్రచేతసులని ఒకరు ఉన్నారు, ఆ యజ్ఞస్థల్లో కీర్తించాడంట నారదుల వారు ఈ ధ్రువ మహిమని. మహిమాన్వితమైన ధ్రువ చరిత్రకి, మహిమాన్వితమైనటువంటి ధ్రువ చరిత్రని వినడానికి
సాధువులు భక్తులు మిక్కిలి ఇష్టపడతారంట. దీని యొక్క శ్రవణం వలన మనిషికి సంపద, యశస్సు, దీర్ఘాయువులు సంబంధించిన అన్ని కోరికలు నెరవేరుతాయంట. మంగళప్రదమైన ఈ చరితమును శ్రవణ మాత్రము చేతనే స్వర్గప్రాప్తిని కలిగిస్తుందంట. దీని వలన దేవతలు కూడా ప్రసన్నులవుతారంట. శక్తివంతమైన ఈ కథాశ్రవణము సమస్త పాపాలను నశింపజేస్తుందంట. ధ్రువ చరిత్రను వినేవాడు శ్రద్ధతో అతని స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు భక్తియుత సేవలో పురోగమిస్తాడు, అంటే ఇంకా అభివృద్ధి చెందుతాడు. అతనికి కష్టాలు నశిస్తాయి. ధ్రువ చరిత్రను వినేవానికి ధ్రువుని వలెనే మహోన్నత గుణాలు సిద్ధిస్తాయి. తేజాన్ని, ప్రభావాన్ని కోరుకునే వారికి దీని శ్రవణమే ఉత్తమమైన సాధనము. ధ్రువ చరిత్రను, కర్మలను మనిషి బ్రాహ్మణుల సాంగత్యములో ఉదయ సంధ్యల యందు కీర్తించాలి. దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించిన వారు ఎటువంటి పారితోషము లేకుండా ఈ ధ్రువ చరిత్రను కీర్తించాలి. ముఖ్యంగా పౌర్ణమి, అమావాస్యల యందు, ద్వాదశి యందు, శ్రవణ నక్షత్రములో, ఏదైనా ప్రత్యేక తిథి చివరిలో, మాసాంతంలో లేదా ఆదివారం దీన్ని కీర్తించాలి. అందున దీనిని శ్రద్ధావంతుల శ్రోతల సన్నిధిలోనే కీర్తించాలి. ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఈ రీతిగా కీర్తించేవాడు, వినేవాడు అందరూ కూడా పరమ పూర్ణత్వాన్ని పొందుతారు. అమృతత్వ ప్రాప్తికి ఈ ధ్రువ చరిత్రము ఎంతో ఉదాత్తమైనది. దీని ద్వారా జనులను సత్యపదంలో నడిపించవచ్చు. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు దేవతల అనుగ్రహాన్ని, ఆశీస్సులని అప్రయత్నంగా పొందుతారు. చిన్నతనములో ఆట బొమ్మలను వదిలి తల్లి రక్షణాన్ని త్యజించి శ్రద్ధతో విష్ణు భగవాన్ని ఆశ్రయించిన ధ్రువుని దివ్య కార్యాలు లోక విఖ్యాతమైనవి, పరమ విశుద్ధమైనవి, పరమ మంగళకరమైనవి. భక్త ధ్రువ మహారాజుకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము భక్త ధ్రువుని భగవద్ధామ ప్రయాణంలో రెండో భాగాన్ని కూడా మనం చర్చించుకున్నాము. మరి ఈ భక్త ధ్రువు ఉన్నటువంటి కథలో మీకు కొన్ని సందేహాలు ఉండి అడగవచ్చును. అలాగే ఈ కథ ద్వారా మీరు ఏమి మోరల్ తెలుసుకున్నారు, ఇందులో మోరల్ ఏంటి అని కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. నా అభిప్రాయం నా అభిప్రాయం చెప్పాలను ప్రభుజీ. ఎందుకంటే భక్తులు ఈ పుణ్యకార్యాల్లో ఎంతగా మునిగిపోయారంటే ప్రభుజీ, వాళ్ళు చేసే కర్మలను సైతం లెక్క చేయకుండా ఈ పుణ్యకర్మల వైపే ఆలోచిస్తున్నారు ప్రభుజీ. ఇప్పుడు కొడుకు శార్థం పెట్టడం ద్వారా, లేదంటే కొరివి పెట్టడం ద్వారా పితృ అదే నరకలోకాల నుండి విముక్తి పొందుతారనేది శాస్త్రంలో ఉంది ప్రభుజీ. ఇప్పుడు అది అతను భక్తుడు కాబట్టి భగవంతుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు మరి అలా అనుకుంటే బిన్ లాడెన్కి 8 మంది ఉన్నారు ప్రభుజీ కొడుకులు, మరి అతను వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఎందుకంటే కర్మ అనేది ఫాలో అవుతుంది. వీళ్ళు ఏంటంటే అందుకనే ప్రభుపాదులు ఎప్పుడు చెప్తారు ప్రభుజీ, విగ్రహారాధన మీద ఉన్న ఇంట్రెస్ట్ భారతదేశంలో ప్రజలు 1% అన్నా భగవంతుడి యొక్క కథల గురించి, శ్రవణం గురించి కేటాయిస్తే భారతదేశం మారిపోయిద్దని. కానీ దురదృష్టవశాత్తు విగ్రహారాధనకే ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ ఆ భగవంతుడు చేసిన లీలలు వినటానికి ఎవరు ప్రభుజీ. అది ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా ఈ మూఢకరమైన భక్తి నుండి బయటపడతారనేది నా అభిప్రాయం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. లేడు, ప్రేమ లేకుండా ఏ మనిషి జీవించలేడు. అవునా? ఇది సత్యము, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ కోరిక ఎటువంటి కోరిక అనేది తెలుసుకోవాలి. మీరు కోరుకున్న కోరికలో ఎటువంటి తప్పు లేదు, అది న్యాయబద్ధమైన కోరిక.
దీనికి భగవంతుడు ఎంతో ఆనందపడతాడు, ఆచార్యులు కూడా చాలా ఆనందపడతాడు, తదాస్తు అంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. భౌతికమైన కోరికలు కోరుకుంటేనే తప్పు. కానీ నా కూతుర్ని బాగా చదివించుకోవాలి ఏంటి, ఎలాగా, నీ భక్తితో ఉండి చదివిస్తాను, తప్పు లేదు. అర్థమైందా? నా కూతురు వివాహం చేయాలి, ఎలాగా, తను కూడా నీ భక్తురాలు కనుక, అంతవరకే కానీ భగవంతుని పక్కన పెట్టి ఏం కోరుకున్నా కూడా తప్పు అవుతుంది. అది భగవంతుడితో ముడిపెట్టాలి. భగవంతుడితో సంబంధం పెట్టిన కోరిక ఏదైనా కూడా సబబే, గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎప్పుడో నువ్వు సొంత ఇంట్లో ఉండొద్దు, నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకో, నువ్వు బెకార్లాగుండు, నువ్వు అన్నీ వదిలేయమని భగవంతుడు ఎక్కడ చెప్పడు. భగవంతుడు ఇష్టపడడు కూడా. మన పిల్లలు మనం ఏం చెప్తాం, శుభ్రంగా ఉండమ్మా అని చెప్తాం, మంచి బట్టలు వేసుకోమని చెప్తాం, గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. అలాగే భగవంతుడు అందరి మానవులు బాగుండమని చెప్పాడు ఆయన. అందుకే ఎవరిని కూడా పేదరికంగా చూడటం భగవంతుడికి ఇష్టం ఉండదు. కానీ మనం మాత్రం ఎలా ఉంటామంటే, మనం వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యంతో ఉంటేనే మన భక్తి పెరుగుతుంది. అందుకని మీరు అడిగినటువంటి కోరిక అనేది చాలా సమ్మతమైనది, న్యాయబద్ధమైనది. అటువంటిలో ఎటువంటి ఇది కూడా లేదు. అది 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 ఎప్పటి కోరికే, కోరిక లేకుండా ఎవరు కోరికే, కానీ ఇది భగవంతుడి సేవ కోసం కోరుకుంటున్నారు. అది హరే హరే కృష్ణ, కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అయితే కొంచెం కూడా ఉమ్. భౌతికమైన కోరికలు లేకుండా భక్తి మార్గంలో భక్తి చేసి ముందుకెళ్తే ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని తెలుసుకున్నాను గురూజీ. తరువాత ఈ భక్తి మార్గంలో భౌతికమైన కోరికలు అంటే ఏంటి, భక్తి మార్గంలో ఎలా ఉండాలి అనేది మనకి గురు సాంగత్యం ఉంటేనే అది సాధ్యమవుతుందని తెలుసుకున్నాను గురూజీ. తరువాత పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, ఎప్పుడు కూడా మనం ఆ దేవదేవుని యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటే ఆ దేవుడు మనకి అండగా ఉంటాడని నేను తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్, బాగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, హరే కృష్ణ గురుజీ, ధనప్రణం. థ్యాంక్ యూ గురుజీ. ధ్రువ చరిత్రం గురించి చెప్పింది విన్నాను, శ్రవణం చేశాను. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, దండ ప్రణామం. హరే కృష్ణ, హరే కృష్ణ సంరక్షణ. హరే కృష్ణ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ.